తిరుమల లడ్డూలో కల్తీ కలిసిందని, అలాగే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన సీఎం గారు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయితే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో ఆయన హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్లి అక్కడ గుడిమెట్లను అయితే కడగడం జరిగింది. దాని తర్వాత అక్కడ పసుప కుంకుమ లాంటివి కూడా ఆయన పెట్టడం జరిగింది అనమాట. అంటే ఆయనకు హిందూ దేవాలయాలన్నా హిందూ మతమన్నా ఎంత భక్తి అనేది మనకైతే అక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ కేసును అయితే సుప్రీంకోర్టులోనైతే వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, దీనికి సంబంధించి మీరు ఎటువంటి విచారణ జరిపారు, ఎటువంటి విచారణ జరపకుండా మీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మత రాజకీయాలను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారా అని చెప్పి అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరపు నుంచి లాయర్లు దానికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. మీరు తిరుమల లడ్డూను రాజకీయం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు చేశారని టీడీపీ కూటమి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమల లడ్డు అనేది రాజకీయ దిశగా ఏ విధంగా వెళ్ళింది, అలాగే తిరుమల లడ్డూలో కల్తీ జరిగే అవకాశం అయితే ఉందా, అయితే టీటీడీ కూటమి అనేది దీన్ని మత రాజకీయంగా వాడుకుందా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ముఖ్యమంత్రి తన 100 రోజుల పరిపాలన సందర్భంగా అకస్మాత్తుగా తిరుమల లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె, వెజిటబుల్ నూనె ఉందని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అవినీతికి కారణం అంటూ ప్రకటించడం జరిగింది. దీంతో కేంద్ర మంత్రులు, హిందూ ప్రచార సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు లడ్డూ రాజకీయాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇక మనకు గుంటూరు, విజయవాడలో వరద బీభత్సం అయితే కొనసాగింది. అయితే అక్కడ కూడా వీళ్ళు వరద రాజకీయాలు అయితే చేయడం జరిగింది. ఇంకా అక్కడ వరద రాజకీయాలు కొనసాగుతుండగానే లడ్డూ తుఫాను ప్రారంభం కావడం ఒక వింతైన విషయమని చెప్పవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి లడ్డూలో కల్తీ జరుగుతుందని, దైవానికి అపవిత్రత కొనసాగుతుందని ప్రకటించిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులైన రమణ దీక్షకులు బహిరంగంగా ప్రకటించకుండా మౌనంగా ఎందుకు ఉన్నట్లు కేంద్ర మంత్రులు, హిందూ ప్రచార సంస్థలు హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రను అభివర్ణిస్తూ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మత సమస్యగా మార్చి ప్రచారాలు అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి మద్దతు చేసే విధంగా మాజీ సిబిఐ డైరెక్టర్ అయిన నాగేశ్వరరావు గారు 1887 నాటి సిపాయి తిరుగుబాటుకు తక్షణ ప్రేరేపణ అయిన ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉదాంతాన్ని గుర్తు చేస్తూ హిందూ ప్రజల పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించాలంటూ పిలుపునివ్వడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్లు పెరగడం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆవుల మందులకు, పాడి గేదెలకు గడ్డి కరువైంది, అలాగే వాటిని పోషించడానికి పాలన కరువైంది. 40 ఏళ్ల క్రితం ఆవులు, గేదెలు చాలా వరకు అయితే ఇప్పుడు తగ్గిపోయాయి. 40 ఏళ్లలో పాల ఉత్పత్తుల వాడకం మనం చూసుకున్నట్లయితే 50 రెట్లయితే ఎక్కువైపోయింది. పాలిచ్చే జంతువులు తగ్గినప్పుడు పాల ఉత్పత్తి వాడకం అతి తీవ్రమైనప్పుడు పాలు, నెయ్యి, పెరుగు అనేది ఎక్కడి నుంచి వస్తున్నట్లు, అంటే పాలలోను, పెరుగులోను, నెయ్యిలోను కృత్రిమమైన కెమికల్స్ కలిపితే తప్ప ఇది సాధ్యం కాదు. పాలు, పెరుగు, నెయ్యి కెమికల్స్ కలుపుతున్నారని అనేక ఆధారాలతో సహా మీడియాలో వివిధ సందర్భాల్లో వస్తున్నప్పటికీ దేశంలో ఏ ప్రభుత్వము పట్టించుకోలేదు. పాలు, పెరుగు, నెయ్యిలో మాత్రమే కాదు, వంట నూనె కూడా కెమికల్స్ తో తయారవుతున్న విషయం అనేక మంది మీడియా పరంగా బహిర్గతం చేస్తున్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పల్లి నూనె లేదా పొద్దుతిరుగుడు నూనె స్వయంగా గానుగ మిషన్ ద్వారా తయారు చేసింది మనం కొనుగోలు చేయాలంటే 500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అయితే ఇదే నూనె మనం మార్కెట్ లో కొంటే 125 రూపాయలకే ఎలా వస్తుంది అనేది అంతుపట్టని విషయం. వీటితో కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలుస్తున్నాయని వివిధ నిపుణులు విమర్శిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని కూడా మనం కొట్టిపారేయలేము, అదే జరుగుతున్నట్లు లెక్క. ఆహార పదార్థాల్లో వివిధ రసాయనాలు కలపడం ద్వారా శరీరంలో క్యాన్సర్ జబ్బులకు ఇది కారణమవుతుంది. ఆహార సరుకుల విషయంలో కల్తీ లేని రంగం గాని, కల్తీ జరగని వస్తువు గాని అనేది లేదు. సర్వం కల్తీ కొనసాగుతున్నప్పుడు, అంతటా అవినీతి వ్యాపించినప్పుడు విద్యాలయాలు, ఆసుపత్రులు, దేవాలయాలు ఇవి కూడా ఎటువంటి మినహాయింపు కాదు. కల్తీ విషయంలో అవినీతి అనేది పై నుండి కింద వరకు ఓడలు దిగినట్లుగా ఉంది. అమెరికన్ రబ్బర్ చెట్లు వలె సమాజం అంతటా వ్యాపించి ఉంది. దానికి ప్రధాన కారణం ఏ ఒక్క ప్రభుత్వమో కాకుండా అన్ని ప్రభుత్వాలు అవినీతిమయమేనని భారత రాజకీయ పార్టీల చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఇది నిజమని అనిపిస్తుంది. సర్వం కల్తీమయం, అవినీతిమయమైనప్పుడు తిరుపతి లడ్డు మాత్రమే కాదు, దేశంలో అన్ని దేవాలయాల లడ్డూల కల్తీ కావడం ఆశ్చర్యమేమీ లేదు. నెయ్యి కేజీ ధర పట్టణంలో 800 రూపాయలు, గ్రామాల్లో 600 రూపాయలు ఉంటే తిరుపతి లడ్డు తయారీలో 320 రూపాయలకు వస్తుందంటే విచిత్రమైన విషయమే కదా. ఈ తిరుపతి లడ్డు వివాదం అనేది మత రాజకీయమా అనేది ఇప్పుడు మనం చూద్దాము.
ప్రతి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ప్రభుత్వం అవినీతిపై తీవ్రమైన రాజకీయ యుద్ధాన్ని అయితే ప్రకటిస్తూ వారికి రాజకీయంగా దెబ్బతీసే కార్యక్రమం తప్ప తాము ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానాలపై ఎలాంటి నిర్ణయము తీసుకోదు. అలా వాటిని అమలు చేయాలని కూడా ఏమాత్రం భావించదు. వాటిని అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వము డైవర్షన్ రాజకీయాలు అయితే కొనసాగిస్తుంది. అవినీతి ఆరోపణల విషయంలో చాలా వరకు ప్రజలు సైతం అనుమానించే విషయాలే ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి విషయంలో రాజకీయ నాయకులు గాని అధికారులను గాని శిక్షించిన దాఖలాలు అనేది చాలా తక్కువ. రాజకీయ నాయకుల మధ్య అవసరమైన సెటిల్మెంట్ తీసుకోవడం వీరికి సాధారణమైన విషయాలే అని ప్రజలైతే భావిస్తున్నారు. నెయ్యి కల్తీ చేయడం మూలంగానే హిందూ ధర్మం దెబ్బ తిన్నదని మత రాజకీయాలు ప్రారంభించేవారు. దేశంలో అన్ని దేవాలయాల్లోనూ లడ్డూలను మాత్రమే కాదు ఇతర అవినీతి బయట పెట్టడం ద్వారా సమాజానికి చాలా ఉపయోగం. అలాగే దేవాలయాలు, చర్చిలు, మసీదులు, విద్యాలయాలు అలాగే ఆసుపత్రుల్లో జరిగే అవినీతి నిర్మూలించేందుకు హిందూ మత సంస్థలు పూనుకుంటే చాలా మంచిది. అవి ఏమీ చేయకుండా దొరికిన అవకాశాన్ని మత రంగు పులిమి రాజకీయంగా ప్రయోజనాల కోసం మత విద్వేషాలు పెంచడం అనేది సమాజానికి మంచిది కాదని నా ఒపీనియన్. ఇక ఫైనల్ గా నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడే కాదు, తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు, జానీ సినిమాకి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. ఎందుకంటే జానీ సినిమాలో హెయిర్ స్టైల్, మీ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను జానీ సినిమాలో సాంగ్స్ వింటూనే ఉంటాను. ఆంధ్రప్రదేశ్ లో 1980వ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒక 10 మందిలో 8 మంది మీ ఫ్యాన్సే సార్. మీ సినిమాలు ఇప్పటికీ మేము చూస్తూనే ఉంటాం, మీ పాటలు కూడా వింటూనే ఉంటాం. కానీ మిమ్మల్ని మేము రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలేదు, హీరోగానే చూసి. కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలకు వచ్చిన మొదట్లో మీరేమన్నారు? నేను ఏ పార్టీతో కలవనన్నారు. సరే, టీడీపీతో కలిశారు. ఎందుకు కలిశారు, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందనేది మాకైతే తెలియదు. కానీ మీరేం చెప్పారు? నేను టీడీతో పొత్తు పెట్టుకుంటున్నాను, అందరూ సహకరించాలి అని మీరు చెప్పారు. అందరూ సహకరించాం సార్, ఎందుకంటే మీ మాటకే మేము ఎక్కువ విలువ ఇవ్వడం జరిగింది. కానీ మేము చూస్తున్న పవన్ కళ్యాణ్ మీరు టీడీపీ కూటమిలో కలవక ముందు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఊహించుకోండి. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్లి ఆ ప్రజలతో ఉండి వాళ్ళతో పోరాడేవాళ్ళు. ఇక ఆ సమస్య తీరదు అనేది పక్కన పెట్టండి. మీరు మాత్రం ఎక్కడైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం మీరు చేసేవాళ్ళు. మేము అదే కోణంలో మిమ్మల్ని చూసాం గానీ ఈ విధంగా టీడీపీ కూటమితో కలిశారు. ఓకే, కలిసిన తర్వాత మీరు వరదలు వచ్చినప్పుడు మీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయలేదు. అలా అని చెప్పి చాలా మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు ఒక్కసారి కూడా బయటికి రాలేదు. తిరుపతిలో లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పేసి మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీరు మాట్లాడారు. మేము అందులోనూ కూడా మిమ్మల్ని అస్సలు తప్పు పట్టడం లేదు. కారణం ఏమిటంటే మీరు మా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మై హీరో. మీరు ఏది చెప్తే అది కరెక్ట్ అని నమ్ముతాం. కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆవేశంగా మాట్లాడతారు, కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఊగిపోతూ మాట్లాడతారు, మీతో పాటు మేము ఊగలేకపోతున్నాం. ఇక తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒక 5 రోజులు దాని గురించి అయితే ఊగిపోతూ మాట్లాడారు. ఒక 5 రోజులు సోషల్ మీడియాలో మీ వీడియోస్ అయితే ప్లే అయినాయి సార్. కానీ దాని తర్వాత ఫోటో పెట్టి మీ వీడియోస్ పెట్టి చేసే ట్రోల్స్ అలాగే మీమ్స్ చూస్తుంటే ఫ్యాన్స్ అయినా మాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే సరిపోతుంది. మీరు ఆలోచన లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. దాని వల్ల మేము బిలేమవుతున్నాం. ఎప్పటికైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఈ వీడియోని బట్టి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.